జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఇటీవల కాలంలో మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ విధమైనటువంటి విధి విధానాల చేత అమ్మవారిని పూజించడం వల్ల సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి, అమ్మవారు మహాలక్ష్మి స్థిరమైనటువంటి నివాసం ఉంటుంది, అలాగే ఇంట్లో శ్రీచక్రాన్ని ఉపయోగించవచ్చా లేదా, శ్రీచక్రాన్ని పూజించడం వల్ల అరిష్టాలు వస్తాయన్నటువంటి ఆలోచనలు కూడా మనసులో ఉంటూ ఉంటాయి. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటో ఈ విషయాన్ని మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే అనునిత్యం శుక్రవారం ఉదయం పూట కావచ్చు, సాయంకాలం కావచ్చు, మహాలక్ష్మి అమ్మవారి కూర్చొని ఉంటే అమ్మవారి పక్కన రెండు తెలుపు రంగులో ఉన్నటువంటి గజములు, గజ మహాలక్ష్మి స్వరూపం. ఇటువంటి చిత్రపటాన్ని ఒకవేళ ఇంట్లో ఉంటే గనక పర్వాలేదు, లేదా శుక్రవారం పూట మాత్రమే కొని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఆ గజమహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటానికి ముందు మీ ఇంటి ప్రాంగణంలో శ్రీచక్రం ఉంటే గనక, శ్రీచక్రం యంత్ర రాజం అవ్వచ్చు, శ్రీచక్రం పటం అవ్వచ్చు, రాగి రేకు మీద బిందు కోణాలతో చెక్కినటువంటి శ్రీచక్రం అవ్వచ్చు, మరేదైనా కూడా పర్వాలేదు. అటువంటి శ్రీచక్రం ఉన్నట్టయితే అమ్మవారి యొక్క చిత్రపటం మీద ఉంచండి. శుద్ధ జలం నీటితో, కుదిరితే పంచామృతాలతో కూడా శుక్రవారం పూట శ్రీచక్ర రాజాన్ని అభిషేకం చేయండి. అవకాశం ఉంటే అష్టోత్తర శతనామావళి, షోడశోపచార పూజలు కూడా చేయొచ్చు. కానీ ఏది చేసినా చేయకపోయినా అమ్మవారి యొక్క శ్రీ సూక్తాన్ని పారాయణ చేసినా, శ్రీ సూక్తాన్ని వింటూ ఉన్నా, శ్రీ సూక్తాన్ని చదువుతూ ఉన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా చేసినటువంటి తర్వాత నెయ్యి దీపాలను వెలిగించటం, దానిమ్మ ఫలాలు లేదా దానిమ్మ పుష్పం, మనకు దానిమ్మ పుష్పాలు అరుదుగా లభిస్తూ ఉంటాయి. ఒకవేళ ప్రతి ఇంట్లో కూడా దానిమ్మ చెట్టును వేసుకోవటం అన్నటువంటిది ప్రాచీన కాలంలో ఒక ఆనవాయితీగా ఉండేది. మీకు లభించినట్లయితే ప్రతి శుక్రవారం ఒక్కటైనా సరే దానిమ్మ పుష్పాన్ని శ్రీచక్రం ఎరువు కానీ లేదా విశేషవంతమైనటువంటి గజమహాలక్ష్మి అమ్మవారికి కానీ అందజేయండి. ఒకవేళ లభించకపోతే దానిమ్మ ఫలాల గింజలని నివేదనగా తయారు చేసుకుని శుక్రవారం పూట గజమహాలక్ష్మికి లేదా విశేషవంతమైనటువంటి శ్రీచక్ర రాజ్యానికి నివేదనగా పెట్టే ప్రయత్నం చేయండి. ఇలా 8 శుక్రవారాల పాటు క్రమం తప్పకుండా, ఒకవేళ నిషిద్ధమైనటువంటి రోజులుంటే దాన్ని వదిలిపెట్టి మళ్ళీ తదుపరి వారాన్ని కంటిన్యూ చేయండి. 8 వారాల పాటు గజమహాలక్ష్మి స్వరూపాన్ని, శ్రీచక్రాన్ని, దానిమ్మ ఫలాలు లేదా దానిమ్మ పుష్పాలని అమ్మవారికి సమర్పణ చేస్తూ మీరు చేసే పూజాది క్రతువు వల్ల ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండవచ్చును కాక, ఎన్ని రుణగ్రస్తమైనటువంటి బాధల్లో మీరు ఉండవచ్చును కాక, ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి జీవన విధానం మీకు లభించేటువంటి అవకాశం కలుగుతుంది. ఆర్థికంగా మీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు. ఏదో రకంగా ధనం మిమ్మల్ని చేరుకోవటం, మీ ఇల్లు స్థిరమైనటువంటి లక్ష్మీ నివాసం అవ్వటం, ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పకుండా బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే ఇంటి ప్రాంగణంలో గజమహాలక్ష్మి స్వరూపాన్ని, శ్రీచక్ర రాజ్యాన్ని దానిమ్మ ఫలాలు లేదా దానిమ్మ పుష్పాల చేత పూజిస్తూ ఉంటారో అమ్మవారికి అక్షయమైనటువంటి తృప్తి కలిగి మీ దైనందిన జీవితంలో భోగభాగ్యాలను అందించే అవకాశం ఉంది.
కాబట్టి శ్రీచక్రం ఉన్నటువంటి ప్రతి వారు కూడా శ్రీచక్రాన్ని పూజించకూడదనో, ఇంటి ప్రాంగణంలో శ్రీచక్రాన్ని ఉంచితే అరిష్టమనో మనం అనుకుంటూ ఉంటాం. శ్రీచక్రం ఆ జగన్మాత స్వరూపం. ఎన్నో దేవతా గణాలన్నీ కూడా ఒక్కొక్క ఆవరణలో, ఒక్కొక్క మూల త్రికోణంలో నివాసం ఉంటూ ఉంటారు. అటువంటి సమస్త దేవీ దేవతా స్వరూపాల యొక్క బృహత్తర స్వరూపమే శ్రీచక్రం. అది మన ఇంటికి వచ్చిందంటే శుభకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, జరగడానికి కారణమని అర్థం. కాబట్టి శ్రీచక్రాన్ని నిరభ్యంతరంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ప్రాంగణంలో ఉంచవచ్చు, పూజించవచ్చు. కానీ ప్రతి శుక్రవారం కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానంలో పూజాది క్రతువులు చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితం తప్పకుండా లభించే అవకాశం కనబడుతుంది.